ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతి కనబడుతుందా లేదా అంటే సుదీర్ఘ కాలం నుంచి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పడుతూనే ఉంటుంది. అయితే ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా, నాడు ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కించిన వైఎస్ఆర్ అంతకుముందు శంకుస్థాపనలు జరిగినాయి. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పోలవరం పనులు వేగం పెంచాయి. 2019లో అధికారం పోగొట్టుకున్న టీడీపీ అధికారం దక్కించుకున్న జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా మెగా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనులు అప్పచెప్పారు. అయితే మెగా కంపెనీకి పోలవరం ప్రాజెక్టులో ఎలా వర్క్ చేస్తుంది అంటే వైఎస్ కలగా భావిస్తున్న ఈ పోలవరం ప్రాజెక్టు అసలు ఎంతవరకు ప్రాజెక్టు పనుల్లో పురోగతిస్తుంది? మనం కూడా నవతేజ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న దృశ్యాలు అంటే పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ప్రాజెక్టు పనులు ఎలా అవుతున్నాయి, అసలు ఎంతవరకు పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి, 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా మనం కూడా ఒకసారి ప్రాజెక్టులోకి వెళ్ళి చూద్దాం. సముద్రంలో కలిసేందుకు ఉరకలెత్తే గోదావరి వరదకు అడ్డుకట్ట వేసే పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఈనాటిది కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1941లో బ్రిటిష్ సర్కార్ ముందుకు వచ్చింది. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో దీనికి జాతీయ ప్రాజెక్టు హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు కాలువలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తవ్వితే ప్రాజెక్టు పనులు చంద్రబాబు హయాంలో వేగం అందుకున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దానిని పూర్తి చేసే అవకాశం వచ్చింది. అసలు పోలవరం ప్రాజెక్టు ఏ స్టేజ్లో ఉంది, పనులు ఎలా నడుస్తున్నాయి అన్న దానిపై నవతేజ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ పడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ప్రాజెక్టు పనులలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. నాడు వైఎస్ఆర్ హయాంలో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు పనులను 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పనులను వేగవంతం చేసింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో వైఎస్ఆర్ ప్రభుత్వం 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు అంటే వైఎస్ఆర్ కలగా భావిస్తూ సీఎం జగన్ పనులను వేగం పెంచేలా ప్రణాళికలు రచించారు. ప్రభుత్వ ఆలోచన రివర్స్ టెండరింగ్ వేయగా టెండర్ దక్కించుకున్న మెగా కంపెనీకి ప్రాజెక్టు పనులు అప్పగించారు. గత సంవత్సరం ఆగస్టు టైంలో వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టు పనులకు అంతరాయం కలిగింది. వరదల వల్ల అంతరాయం కలగకుండా ముందస్తు చర్యగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వ ఖజానాకు 838.51 కోట్లు ఆదా అయ్యేలా ప్రాజెక్టు పనులను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఎంఈఐఎల్ పనులు వేగంగా నడుస్తుంది. ప్రణాళికాబద్ధంగా ఇంజనీరింగ్ నియమావళికి అనుగుణంగా డిసెంబర్ 2021 నాటికి పోలవరం పనులు పూర్తి చేసేలా ఎంఈఐఎల్ కార్యాచరణ రూపొందించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు స్పిల్వే, స్పిల్ ఛానల్ ఎగువ, దిగువ కాపర్ డ్యాంల పనులను సమన్వయంతో చేపడుతూ నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసేలా శరవేగంగా ముందుకు సాగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు డిజైన్లకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు లభించడంతో పనులు వేగం పెంచేందుకు మార్గం సుగమం అయ్యింది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు గడువు విధించుకున్న మే నెల నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఎంఈఐఎల్ ముందుకు సాగుతుంది.
మనం ప్రస్తుతం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామో పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎంత పురోగతి సాధించారు, అసలు సిల్వే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు మనం ఒకసారి చూసుకుందాం. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఉన్న సిల్వే గేట్లు కూడా ఉన్నాయి. దాదాపుగా 48 గేట్లతో అమర్చిన గేట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం అక్కడ ఉన్న గేట్లు కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. దాదాపుగా 48 గేట్లు ఉన్నాయి. 48 గేట్లు కూడా దాదాపు 50 మీటర్లు పూర్తయ్యాయి. అయితే మొత్తం డ్యామ్ హైట్ వచ్చేటప్పటికి 52 మీటర్లు, అంటే మిగిలిన 2 మీటర్లు బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంటాయి. అంటే 48 ఫిల్టర్స్ ప్రాజెక్టులో మనకి ప్రాజెక్ట్ స్వరూపం అయితే కనబడుతుంది. ఎందుకంటే సిల్వే నిర్మాణం అయితేనే మనకి ప్రాజెక్టు సంబంధించి ఒక రూపురేఖ, అంటే ఒక స్వరూపం అనేది కనబడుతుంది. ఇది ఏదైతే రివర్స్ టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా మెగా కంపెనీ ఏదైతే టెండర్ని సాధించిందో ద్వారా ఈ కాంట్రాక్ట్ పనులు కూడా వేగవంతం అయితే పెంచారు. ఎందుకంటే మొత్తం డ్యామ్ హైట్ వచ్చేటప్పటికి 52 మీటర్లు ఉంటుంది. అందులో దాదాపుగా 48 ఫిల్టర్లు ఉంటాయి. 48 ఫిల్టర్లకు కూడా 50 మీటర్లు అయితే పూర్తయినాయి. మనం ప్రస్తుతం అయితే విజువల్స్ లో కూడా చూస్తున్నాం. దాదాపుగా 50 మీటర్లు అయితే పూర్తయినాయి. ఎందుకంటే దాదాపుగా 2 మీటర్లు ఇంకా ఎత్తితే కనుక బ్రిడ్జ్ హైట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు కాంట్రాక్ట్ తీసుకున్న సమయానికి 48 ఫిల్టర్లు, అటు 33 ఫిల్టర్ మాత్రమే పూర్తి చేశారు. అంటే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని కూడా పనులు అయితే వేగవంతం చేస్తున్నారు. మెగా కంపెనీ అయితే ఏం చేసిందో లాక్డౌన్ టైంలో సొంత రాష్ట్రానికి వెళ్ళిన 1800 మందిని, అలాగే కార్మికులు కూడా ప్రత్యేక రైల్లో 2000 మందిని రప్పించి ఈ సంస్థ పనులు అయితే పురోగతిగా సాధిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 2021 సంవత్సరానికి వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు పనులు అయితే పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. 200 అడుగుల నుంచి ప్రాజెక్టు, అంటే మనం ప్రస్తుతానికి చూస్తున్నాం 200 అడుగుల నుంచి చూస్తున్నాం. అంటే 180 అడుగులు హైట్లో మనకైతే ప్రాజెక్టు స్వరూపం కనబడుతుంది. అంటే 200 అడుగుల నుంచి మనం హైట్లో నుంచి చూస్తుంటే 180 అడుగుల ఎత్తు నుంచి మనకి ప్రాజెక్టు స్వరూపం కనబడుతుంది. అంటే ఎందుకంటే మనం ఒక పక్క చూస్తున్నాం, వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ రూపంలో ఏదైతే ఫ్లడ్ వస్తాయి, దాదాపుగా 19 గ్రామాలు, గిరిజన గ్రామాలు కూడా జలదిగ్మయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి ఏదైతే సిల్వే పెట్టడంతో గత చేసిన ప్రభుత్వం సిల్వే కట్టడం వల్ల ఒక డ్యామ్ హైట్ లేపకుండా సిల్వే నిర్మించడం వల్ల ఒకసారిగా వరద ఫ్లోట్ ఎత్తడంతో ఆ వరద అనేది ఏంటంటే బ్యాక్ వాటర్ అనేది మొత్తం గిరిజన గ్రామాల్లో అయితే ముంచెత్తడం జరిగింది. అంటే దాదాపుగా ఆ గిరిజన గ్రామాలు కూడా ఒకసారిగా నీటి మునిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఆదేశం వరకు అయితే పనులు అయితే వేగవంతం చేసిన మెగా ఇంజనీర్ సంస్థ కాంక్రీట్ పనుల్లో కూడా కాస్త పురోగతిని కనబడింది. ఎందుకంటే 80% కాంక్రీట్ పనులు కూడా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. కాంక్రీట్ పనులు 80% కూడా పూర్తయింది. ఎందుకంటే ప్రస్తుతం 33 లక్షల క్యూబిక్ మీటర్ల పనిచేసే దాదాపుగా 6.88 లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే కుడికాల పనులు కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇక్కడ కుడికాల పనులు కూడా 100% అయితే పూర్తయినాయి. అంటే ఇక్కడ రేడియేటర్ ప్లాట్ ప్రాపరేషన్లో వచ్చేటప్పటికి 82.22% ట్యూన్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి చేయాల్సి వస్తుంది. అంటే డయాఫ్రమ్ వాల్, అలాగే ఇక్కడ 48 సంబంధించి గేట్లు, ఇవన్నీ కూడా ఒకసారిగా ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కనీసం రూపురేఖలు అయితే కనబడే అవకాశాలు ఉన్నాయి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే కుడికాలకు సంబంధించి కూడా మనకు 100% కూడా ఈ యొక్క కుడికాలకు సంబంధించి కూడా ప్రాజెక్టు వాటర్ అయితే వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి సాధించడానికి అయితే 48 గేట్లు పెట్టాల్సి వస్తుంది. 48 గేట్లు పెట్టిన తర్వాత ఒకసారిగా 50 మీటర్లు, అంటే 52 మీటర్లు ఎదాలి. కనీసం ఇప్పుడు 50 మీటర్లు హైట్ ఉండడంతో ప్రాజెక్టు స్వరూపం అయితే కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా 2 మీటర్లు హైట్ ఏదైతే ఆ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కనబడుతుంది. అంటే 2021 సంవత్సరానికల్లా మెగా ఇంజనీరింగ్ సంస్థ కనుక ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పనులు అయితే పురోగతి సాధించి వైఎస్ కలగా మారిన ఈ ప్రాజెక్ట్ని వైఎస్ తనయుడైన జగన్మోహన్ రెడ్డి ఆవయంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో రాజశేఖర రెడ్డి తనయుడైన జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాజెక్టుని పురోగతి చేయించడానికి రేయింబౌలు కష్టపడతారని చెప్పేసి మెగా ఇంజనీరింగ్ సంస్థలు చెప్తున్నారు. అంటే దాదాపుగా 2000 మందిని ఈ యొక్క ప్రాజెక్టులో నిర్మాణంలో నుంచి పనులు అయితే పూర్తి చేస్తున్నారు. అంటే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. దాదాపుగా రేయింపగుళ్ళు ఈ యొక్క ప్రదేశంలో వర్క్ చేయడం, అలాగే వర్ష ప్రభావంతో రేపొద్దున వచ్చే వరదలకి ఎటువంటి ఆక్షంశాలు జరగకుండా, ఎటువంటి ఏమీ జరగకుండా, వరదలు వచ్చే సమయంలో కూడా వాటర్ ఎటువంటి బ్లాక్ వాటర్ కూడా రాకుండా, ఈ సిల్వేకి ఎటువంటి ఆటంకం కలగకుండా కనీసం వరదలు వచ్చే సమయానికి కూడా వీళ్ళందరూ కూడా ముందు అప్రమత్తమై ఈ సిల్వే గేట్లు కూడా ఎత్తడం అయితే జరిగింది. సాధారణంగా అయితే కాంక్రీట్ పనులు కూడా దాదాపుగా 5.40 లక్షలు కాంక్రీట్ పనులు చేయాల్సి వస్తుంది. అయితే దాదాపుగా 3.30 లక్షలు క్యూసిక్ మీటర్ల కాంక్రీట్ పనులు అయితే పూర్తి చేశారు. ఒకవైపు చూసుకుంటే కుడికాలం కూడా దాదాపుగా 100% అయితే పూర్తయింది. అంటే రాజన్న కళగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇంత పురోగతిని సాధించినవి చూస్తున్నాం. ఇక్కడ మనం 200 మీటర్ల ఎత్తులో నుంచి ఈ విజువల్స్ అన్ని చూస్తున్నాం. దాదాపుగా 200 మీటర్ల నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు స్వరూపం అయితే చూస్తున్నాం. అయితే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర అసలు ఆ గేట్ల దగ్గర ఒకసారి వెళ్దాం. ఆ గేట్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అక్కడ జరిగే పనులు ఎలా ఉన్నాయి, ఆ పనులు ఒకసారి కూడా మనం ఒకసారి చూసి మెగా కంపెనీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ను
మళ్లీ అన్నపూర్ణగా మార్చే పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. గడువుకు ముందే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘనకీర్తి కలిగిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టింది. ఏ దశలో ఏ పనులు చేపట్టాలనే దానిపై సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని పక్కా ప్రణాళికతో గడువుకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంఈఐఎల్ తన శక్తియుక్తులు ఉపయోగిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అతి ముఖ్యమైనది కాంక్రీట్ పనులు. 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులు పోలవరంలో చేయాలి. ఇంతటి భారీ పనులను 7-8 నెలల్లో పూర్తి చేయాలని ఎంఈఐఎల్ లక్ష్యంగా విధించుకుంది. దీనికోసం 5,000 మంది సిబ్బంది అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. భారీ సంఖ్యలో అత్యాధునిక యంత్రాలను కూడా ఎంఈఐఎల్ వినియోగిస్తుంది. వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభుత్వం గడువు విధించిన ఏప్రిల్ లోపే పూర్తి చేయాలనే సంకల్పంతో పనులను చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న రానున్నారు. జలాశయంలో అత్యంత ప్రధానమైనది స్పిల్వే. ఇందులో 53 బ్లాకులు, ఒక్కొక్క బ్లాకులో 55 మీటర్ల ఎత్తుండే స్పిల్వే పియర్స్ ఉంటాయి. ఒక్కో బ్లాకులో 1 మీటర్ ఎత్తు కాంక్రీట్ వేయడానికి 4 రోజులు పడుతుంది. భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించిన ఎంఈఐఎల్ సరాసరిన ప్రతిరోజు 12 బ్లాకుల్లో కాంక్రీటు పనులు చేపడుతుంది. మొత్తం స్పిల్వేలో 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. ఎత్తు పెరిగే కొద్దీ పనులు క్లిష్టమవుతూ ఉంటాయి. దీన్ని అధిగమించేందుకు ఎంఈఐఎల్ అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సాహస నిర్ణయం తీసుకున్నారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50,000 క్యూసెక్కులకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలువ సామర్థ్యం పెంపు ద్వారా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను విడిసిపట్టి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, పల్నాడుకు తరలించి సుభిక్షం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు అధిక నీటిని వరద సమయంలో ఒడిసిపట్టేందుకు నిర్ణయం తీసుకుని కలకలం సృష్టించిన ఏపీ సీఎం ఇప్పుడు ఏకంగా పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుతూ ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి, పోలవరం పనులు అసలు ఎలా జరుగుతున్నాయి, మనం 52 మీటర్ల హైట్ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ ఎలా లేపారు ఒకసారి విజువల్స్ లో కూడా చూద్దాం. మనం దాదాపు స్పిల్వే దగ్గర ఉన్నాము. స్పిల్వే దగ్గర ఎలా పనులు జరుగుతున్నాయి, అసలు వర్కర్స్ ఏదైతే పనులు చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ 1 నుంచి దాదాపుగా చూసుకుంటే 58 ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ 52 ఫిల్టర్స్ కూడా 52 మీటర్ల ఎత్తులో ఫిల్టర్స్ అయితే హైట్ లేపారు, దాదాపుగా హైట్ లేపారు. పైన ఏదైతే గడ్డర్స్ ఉన్నాయో గడ్డర్స్ కూడా ఎక్కిస్తున్నారు. అంటే ఇక్కడ వరకు అయితే ప్రాజెక్టు ఒక రూపురేఖ అయితే వచ్చింది. మనం పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక ఊహాగత గతంలో కొండల మధ్యలో ఉండేది అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఒకసారిగా ఈ స్పిల్వే వద్ద 58 మీటర్ల మీద 52 అడుగుల ఫిల్టర్స్ లేపేటప్పటికి ఒక రూపురేఖ అయితే వచ్చింది పోలవరం ప్రాజెక్టు వద్ద. ఎందుకంటే దాదాపుగా ఎవరైనా చూసేటప్పుడు ఇంతకుముందు దాదాపుగా చూసేవాళ్ళే కొండల మధ్యలో ప్రాజెక్ట్ ఎక్కడ కనబడేది అనేది ఎవరో అందరూ ఒకసారి ఊహించేవారు. కానీ ఇప్పుడు ఒకసారిగా ఈ మీటర్లు అంటే ఫిల్టర్స్ లేవడంతో స్పిల్వే పనులు పూర్తి అవడంతో ఒకసారిగా ప్రాజెక్ట్ అయితే రూపురేఖ కనబడుతుంది. మనం ప్రస్తుతం అయితే ప్రాజెక్ట్ దగ్గర స్పిల్వే గేట్లు అమర్చే ప్రదేశంలో ఉన్నాము. కింద ఏదైతే పైన గెటర్స్ ఉన్నాయో గెటర్స్ ఎక్కిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. నవతీవి టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తున్న దృశ్యాలు ఇవి. మనం ఏదైతే పైన గెటర్స్ ఎక్కించారో ఆ గెటర్స్ కూడా మనం విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం. అంటే దాదాపుగా గెటర్స్ ఎక్కించిన తర్వాత ఒక 2 మీటర్ల మేర హైవే అంటే ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తారు. అంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయ్యేటప్పటికి పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 80% అంటే 19% కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ గెటర్స్ ఎక్కించిన తర్వాత నవంబర్ నెల కల్లా గేట్లు అయితే ఎక్కిస్తారు. గేట్లు మధ్యలో ఈ గేట్లు అమర్స్తారు. గేట్లు అమర్చగానే ఒకసారిగా ఈ ప్రాజెక్ట్ అయితే ఒక రూపురేఖలు అయితే మారుతుంటాయి. చూస్తున్నాం ఇక్కడైతే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అంటే కరోనా సైతం కూడా లెక్క చేయకుండా వీళ్ళందరూ కూడా వచ్చేయడం మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఉన్న కాంక్రీట్ పనులు కానీ, రాళ్లు కానీ, కాంక్రీట్ పనులు కానీ ఇవన్నీ కూడా పని చేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేస్తున్నారు. అంటే 2021 నాటికల్లా గ్రానైట్ ద్వారా అంటే స్పిల్వే ద్వారా నీరు అందించడమే లక్ష్యంగా చేస్తారు. ప్రస్తుతం పోలవరం కుడి కాలువ వెడల్పు 85.5 మీటర్లు కాగా లోతు 5 మీటర్లు, ప్రవాహ సామర్థ్యం 17,633 క్యూసెక్కులు ఉంది.
కాలువ పొడవు 174 కిలోమీటర్లు కాగా కుడి కాలువ కింద 3.2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ సామర్థ్యాన్ని 50,000 క్యూసెక్కులకు పెంచాలంటే కాలువను 181 మీటర్లు వెడల్పు చేయడంతో పాటు లోతును 6 మీటర్లకు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. కాలువ కుడివైపున 95.5 మీటర్లు విస్తరించడం ద్వారా 181 మీటర్లకు వెడల్పు చేయవచ్చు. ఈ పనులు చేపట్టేందుకు కొత్తగా 1,757 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. కాలువను వెడల్పు చేయడం, లోతు పెంచడంతో పాటు లైనింగ్ పనులకు సుమారు 12,100 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. కాగా పోలవరం ప్రాజెక్టును కుడి కాలువకు అనుసంధానం చేసే కనెక్టివిటీలో జంట సొరంగాల సామర్థ్యాన్ని 50,000 క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కూడా అధికారులు వివరించారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలు కూడా సుజలంతో సుభిక్షంగా మారే మహర్దశకు నోచుకుంటాయనడంలో సందేహమే లేదు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన రేడియల్ గేట్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి గేట్ల ఏర్పాటును ప్రారంభించారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లను అమర్చే విధంగా ప్లానింగ్ జరిగింది. ఇందులో తొలి గేట్ను శాశ్వత ప్రాతిపదికన ప్రాజెక్టు నిర్మాణ అధికారులు బిగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా వెడల్పు 15.9 అడుగులుగా ఉంది. మొత్తం గేట్ల తయారీకి 18,000 టన్నుల ఉక్కు అవసరం అవుతుందని అంచనా వేశారు. మొత్తం గేట్ల తయారీ కోసం 530 కోట్ల వ్యయమైంది. ఒక్కో రేడియల్ గేటు బరువు 300 టన్నులు. వీటిని నిలబెట్టడం కోసం హైడ్రాలిక్ సిలిండర్లను వాడనున్నారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు ఉంటుంది. వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాయి. ఇక గేట్ల ఏర్పాటు ప్రక్రియలో హైడ్రాలిక్ సిలిండర్లు సహా సెల్ఫ్ లూబ్రికేటింగ్ బూస్టులు కీలకంగా ఉంటాయని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం 96 బూస్టులు అవసరం అవుతాయని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. 61% పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 61% వరకు ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ప్రాజెక్టును 2021 చివరి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు కాగా పొడవు 9,560 అడుగులు. దీని ద్వారా 950 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాక సాగు, తాగునీరు అందించేలా పథక రచన చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అత్యంత కీలకమనేది వాస్తవం. అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటంటే ఇది నీటి ఊట నియంత్రణ గోడ అని తెలుగులో అనువదించుకోవచ్చు. ఇది బయటకు చూసేందుకు చిన్ని సిమెంట్ కాలిబాటలా కనబడుతుంది. కానీ దీని నిర్మాణమంతా జరిగేది భూ అంతర్భాగంలో. ప్రాజెక్టు నిర్మించదలుచుకున్న ప్రదేశాన్ని బట్టి దీని నిర్మాణంలో సంక్లిష్టత స్థాయి పెరుగుతుంది. పోలవరం ఒక నీటి పారుదల ప్రాజెక్టు కాబట్టి ఆ తరహా ప్రాజెక్టులో మరో ముఖ్యమైన కట్టడం స్పిల్వే గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్పిల్వే అంటే నదికి వరద వచ్చినప్పుడు జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక క్రమ పద్ధతిలో బయటకు పొర్లిపోయేలాగా చేసేందుకు గేట్లతో కూడిన కట్టడం ఇది. అయితే ఈ స్పిల్వే నిర్మాణం చేయాలంటే నది 100 ఏళ్ల గత చరిత్రతో పాటు ఎంతో ముందు చూపు కూడా కావాలి. అందుకే స్పిల్వే నిర్మించే ముందు ఆ నదికి సంబంధించిన పాత చరిత్ర అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. 100 ఏళ్ల కాలంలో ఆ నదికి ఎంతటి వరదలు వచ్చాయో, దాని ప్రవాహం, తీరుతెన్నులు వంటివన్నీ పరిశీలిస్తారు. ఒక్కసారిగా ఒక్క రోజులో ఎంత భారీ స్థాయిలో వరద నీరు ప్రాజెక్టు వద్దకు చేరుకోవచ్చో అంచనాకు వస్తారు. అంత నీటి తాకిడిని తట్టుకునేలా ఆ నీటిని
గేట్ల ద్వారా బయటకు వదిలేసేలా స్పిల్వే నిర్మాణం చేస్తారు. మనం చిల్బేస్ ఛానల్ దగ్గర ఉన్నాం. చిల్బేస్ ఛానల్ అసలు వర్క్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి ప్రస్తుతానికి వర్క్ సంబంధించి జీఎం అయితే ఎవరు ఉన్నారు సార్, ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద వర్క్? Work completion program is by October we will complete spillway. By October we will complete total spillway work. Sir, how many complete filters complete, sir? At present we have completed 2 span this garden, and by this month end 10 span will be completed. Sir, what is the gutters? How many complete filters make gutters? Girders completed, this 2 span completed, 3rd span is progress. This month end we are planning to complete 10 span. And How much time, sir? Gutters is completed. How much time? Girder span there is no much time. After girder completion we will start slab, and slab work also we are planning to complete by August 1st week. Next August 1st week next to complete to gates. Gates planning is different. Gates planning will be, the gate will be start from October. ఇది ఎవరైతే జీఎం అయితే ఎవరు ఉన్నారో ఈ చెప్పేది ఏంటంటే ఒక ఆగస్టు 15 కల్లా, అంటే ఆగస్ట్ నెల కల్లా, సరే నవంబర్ కల్లా కనుక గెటర్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత ఆ గెటర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 మీటర్స్ మీద ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తారో, బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారిగా అయితే మన విజువల్స్ లో చూస్తున్నాం, ఒకసారిగా ఈ అన్నింటిని కూడా దాదాపుగా ఏదైతే గేట్స్ ఉన్నాయో గేట్లు కూడా అమర్చి, ఆ గేట్లు అమర్చి వాటి ద్వారా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రూపురేఖలు అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది. నవంబర్ కల్లా గేట్లు కూడా అమర్చే అవకాశం ఉంది. అమర్చేసిన తర్వాత 2021 నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులు ప్రారంభించి జనవరి తర్వాత ప్రధాన డ్యాం అయిన ఎర్తకం రాక్ఫిల్ డ్యాం ను పూర్తి చేయడానికి నిర్ణయించారు. కాపర్ డ్యాంల నిర్మాణానికి కనీసం 3 నెలలు పడుతుందని అంచనా. నవంబర్లో స్పిల్వే గేట్లు పూర్తి చేయాలని చూస్తున్నారు. కానీ వీటికి హైడ్రాలిక్ సిలిండర్లు అవసరం. అవి జర్మనీ నుంచి రావాలి. వాస్తవానికి అధికారులు అక్కడకు వెళ్లి వాటిని పరిశీలించి ఆర్డర్ ఇవ్వవలసి ఉంది. కానీ కరోనా వల్ల డిజైన్ పంపి చేయించడానికి నిర్ణయించారు. ఇక్కడకు తెచ్చిన తర్వాత చెక్ చేసి అమర్చడానికి ఒప్పందం చేసుకోనున్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మెగా కంపెనీ ప్రస్తుతం 1572 కోట్ల విలువైన స్పిల్వే పనులు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతవరకు 260 కోట్ల పనులు జరిగాయి. స్పిల్వేకు 52 స్పియర్లు నిర్మిస్తున్నారు. 55 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం స్పియర్ల సరాసరి ఎత్తు 47.44 మీటర్లు నిర్మించారు. 52 మీటర్లు నిర్మించిన తర్వాత దానిపై రోడ్డు నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల వరదలు వచ్చినా పనులకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కాలువలో కుమ్మర కాలువ వద్ద 1.5 భూసేకరణ సమస్య ఉంది. వారికి వెంటనే R&R ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ మరో 3 స్ట్రక్చర్లు కూడా నిర్మించవలసి ఉంది. తాండవ బ్రిడ్జికి కూడా మరమ్మతులు చేయవలసి ఉంది. గత ప్రభుత్వం కాంట్రాక్టు తీసుకున్న సమయానికి 33 పిల్లర్స్ మాత్రమే పూర్తయ్యాయి. మెగా కంపెనీ వేగవంతంగా పనులు చేస్తుంది. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పనుల్లో వేగం పెంచింది. లాక్డౌన్ టైంలో సొంత రాష్ట్రానికి వెళ్లిన 1800 మంది పనులు ఆటంకం కలగకుండా 2000 మందిని కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి ప్రాజెక్టు పనులకు ప్రత్యేక రైళ్లు తీసుకొచ్చిన మెగా కంపెనీ కరోనా సైతం లెక్క చేయకుండా పనులను వేగవంతం చేసిన మెగా ఇంజనీరింగ్ సంస్థ 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్వరూపం కనబడుతుంది. ప్రస్తుతం పూర్తి చేసుకున్న ప్రాజెక్టు దాదాపుగా 80% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాజెక్టు స్వరూపం కనబడుతుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పనులు కూడా పూర్తవుతున్నాయి. దాదాపుగా ఇక్కడైతే పర్యాటకులు కూడా సందడి అయితే పెరిగింది. అంటే వైజాగ్ నుంచి వచ్చిన కొంతమంది కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్పిల్వే గేట్ ఎలా అమరుస్తున్నారు, అంటే ఈ ప్రాజెక్టులో పిల్లర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అలా కూడా ఒకసారి సందర్శించడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మా బాబు సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తున్న విజయవాడ నుంచి వస్తే పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందని మేము పర్యటన చేస్తే ముందు ప్రభుత్వం మీద ఇప్పుడు కొంచెం ఎక్కువగా డెవలప్మెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. కావున అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ప్రాజెక్ట్ కాడికి వచ్చారా? ప్రాజెక్ట్ ఇది రావడం ఫస్ట్ టైం. అంటే ఎలా ఉంది మీ అనుభూతి?
అంటే మా జగనన్న ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తుందో చూద్దామనేసి ఇలా చూడడానికి మేము వచ్చామండి. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఇంత ముందు ఎప్పుడైనా ప్రాజెక్ట్ కాడికి వచ్చారా, లేదా ఇదే ఫస్ట్ టైం మీరు వచ్చింది? ఇదే ఫస్ట్ టైం అండి. గత ప్రభుత్వం అయితే కొంచెం నిర్లక్ష్యం ద్వారా చూశారు. అయితే ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో మాత్రం ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇది చాలా చక్కగా అయితే డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది మన ఆంధ్రప్రదేశ్కి చాలా చక్కడైన ప్రాజెక్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ చేసి కొన్ని వేల ఎకరాలకి నీరు, తర్వాత పవర్ ప్రాజెక్ట్ అని చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రులు మొత్తం అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు మీద చాలా ఆసక్తి చూపి చాలా సర్వేగంగా చెందుతుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు అంటే పట్టాలు ఎక్కించారు. అంటే ఇప్పుడు ఆయన తనని ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని వైఎస్ కలగా భావిస్తున్నారంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారండి. దాన్ని ఖచ్చితంగాను జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా ఈ ప్రాజెక్టుని, ఈ పోలవరం డ్రీమ్ ప్రాజెక్టుని ఖచ్చితంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఖచ్చితంగా చేయాలనేసి ఒక ఆలోచన ఉన్నారండి. డెఫినెట్గా ఇదైతే మరి తుదశకు వచ్చిందండి. డెఫినెట్గా ఇవన్నీ చేస్తున్నారు. ఈ మా ప్రీతమ నేత మరి అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేస్తున్నారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది కలర్ చూద్దామనేసి మేము వైజాగ్ నుంచి వచ్చామండి. చాలా చక్కగా మంచి ప్రాజెక్ట్ అండి, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందండి. అంటే మీరు చూసిన దాన్ని బట్టి అయితే 2021 సంవత్సరం కల్లా ప్రాజెక్ట్ పనులు అయితే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 2021 అంటే ఒకవేళ ఒక అటు ఇటు అవ్వచ్చేమో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా ఇది. 2021 కంటే మరి కొంచెం అటు ఇటు ఒక 4-5 నెలలు కానీ 6 నెలలు కానీ అటు ఇటు కావచ్చు అనుకుంటాను. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా చక్కని మంచి స్ట్రెంథనింగ్ తోటి చేయడం జరుగుతుంది ఇది. దాన్ని బట్టి కొంచెం అటు ఇటు లేఅవుట్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఎలా ఉంది ఇక్కడ ఉన్న వాతావరణం అయితే, ఇక్కడ ఉన్న ఆహ్లాదకరం అయితే? అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు, దాదాపుగా ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు. ఎలా ఉంది మీకు ఇక్కడ ఉన్న కనిపించే అంటే ప్రాజెక్ట్ సంబంధించి విజువల్స్ కానీ ఈ ఏరియా ప్రాంతాలు కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉంది మీకు ఇక్కడ? అంటే ఇక్కడ చాలా చక్కటైన వాతావరణం అండి. చక్కటి మంచి కొండలతోటి ప్రాజెక్ట్ ఇక్కడ కడుతున్నారంటే చాలా చక్కగా ఉంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఇది చూడడానికి చాలా చాలా పీస్ఫుల్గా ఉందండి. మా తోటిపాటు చాలా మంది వైజాగ్ నుంచి వచ్చారండి ఫ్రెండ్స్. ఇది చూడడానికి చాలా చక్కగా ఉందండి. కొండల మధ్యలో ఈ ప్రాజెక్ట్ చేయడం, ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఈయన వచ్చి మరి చాలా చక్కగా. అంటే తమ్మి మీరంటే స్టూడెంట్స్, అంటే మీకు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి అయితే చాలా మట్టికి తెలిసి ఉంటుంది. అంటే కొన్ని పాఠాల్లో కొంత అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. అంటే మీరు వచ్చారు కదా, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందని చెప్పాలి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, సివిల్ బ్రాంచ్ వాళ్ళకి ఇది ఒక మంచి కొంచెం మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ జాబ్ పరంగా కానీ ఏదైనా. మీరు చెప్పండి బస్సు, మీరు అంటే ఎలా ఉంది ఈ యొక్క ప్రాంతంలో? కొండ ప్రాంతాలు, చుట్టూరు కొండ ప్రాంతాలు, ఒక పక్క చూస్తేనేమో గోదావరి, వరదలు వచ్చే టైంలో కూడా అంటే ఫ్లాట్ అనేది ఒక ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్తి సాగుతుంది. అంటే ఈ యొక్క ప్రాంతాన్ని చూసేటప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంది సార్. మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా ఇంకా వాటర్ సప్లై చేద్దామని, ఇంకా పవర్ ప్లాంట్ ఇంకా ఏర్పాటు చేద్దామని ఆయన ఇంకా ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు. ఆయన ఇంకా వేగంగా కంప్లీట్ అవుదాం అనుకుంటాం. ఇది ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకులు కూడా చెప్పే విషయాలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పురోగతిని అయితే చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసిన పోలవరం ప్రాజెక్టు వేరు, ఇప్పుడు చూసే ప్రాజెక్టు వేరు. అంటే వైఎస్ కలగా మారిన ఈ ప్రాజెక్టు రూపురేఖలు మార్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిప్రాయం అంటే ఎంతో కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత చుట్టూరు కొండ ప్రాంతాలు అలాగే గోదావరి నడుమ ఈ ప్రాజెక్టు ఉండడంతో ఒకసారి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. వీడియో జర్నలిస్ట్ చంటితో మధు, పశ్చిమ గోదావరి జిల్లా, నవతేజ్ టీవీ, పోలవరం నుండి.